వీడియో వచ్చేసి చూడడం కాదు నాన్న, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలన్నా. Siri, call Siri. Tell me. Not you, Siri. My daughter, Siri. హలో చెప్పండి నాన్న. Siri, నీకు మంచి సంబంధం చూసానమ్మా. For me. నీకు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పెళ్లి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని? సరి సరి లిజన్ ఒక్కడే కొడుకు, కోట్ల ఆస్తి, అమ్మ నాన్న లేరు. ఆ డబ్బులన్నీ వాడు ఏం చేసుకుంటాడు? నువ్వు తిట్టినా కొట్టినా కూడా నీ కాళ్ళ కిందే పడి ఉంటాడు. ఇలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే లగ్జరీ నాన్న, నేను రమేష్ మాత్రం పెళ్లి చేసుకుంటా, ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా. ఛా, ఈ కాలంలో కూడా అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా? నేను అలాంటి దాన్ని కాదు నాన్న. దీనికి నా కలర్ వచ్చింది కానీ క్వాలిటీస్ రాలేదు. ఇది అసలు నా కూతురేనా? ఏ వైఫ్, యూ చీటెడ్ మీ. రమేష్ని పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్, ఓ చిన్న కారు, చిన్ని కారు, చిన్న ఇల్లు, చిన్న ఇల్లు, కుటుంబం, అందరితో హ్యాపీగా ఉండొచ్చు. జస్ట్ ఓకే. అదే వీడిని చేసుకుంటే 100 కోట్ల ఆస్తి, లగ్జరీ లైఫ్, నేను చెప్పినట్టే అంతా వింటాడు. కానీ మనిషికి కావాల్సిందేంటి? హ్యాపీనెస్. సర్లే, ఈ ఒక్కసారికి లగ్జరీ వైపు వెళ్ళిపోదాం. హలో నాన్న, నేను ఎవరి కూతుర్ని? నాకు కూడా అదే డౌటమ్మా. మీ కూతుర్ని. మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? అయితే నేను చెప్పినట్టు పెళ్లి చేసుకుంటావా? చేసేయండి నాన్న, మళ్ళీ అలాంటోడు మనకు దొరకడు. యువమ్మ గోల్డెన్ చైల్డ్, నా లక్షణాలు నీలో పుష్కలంగా ఉన్నాయి. ఎల్లా రమేష్ గారికి బ్రేకప్ చెప్పొచ్చాయి, నేనంతా సెట్ చేస్తా. అనవసరంగా డౌట్ పడ్డా. ఇది నా కూతురే. డియర్ వైఫ్, ఏ సారీ. ఇప్పుడు వీడితో గొడవ ఎలా పెట్టుకోవాలి? వీడు నన్ను ఎప్పుడైనా తిట్టాడా? లేదే. వీడు నన్ను ఎప్పుడైనా కొట్టాడా? లేదులే. వీడు ఏ అమ్మాయితోనైనా రిలేషన్లో ఉన్నాడా? వాడికి అంత సీన్ లేదులే. థింక్ కన్నింగా ఆలోచించు, మీ నాన్నలాగా ఆలోచించు. ఐడియా. ఇప్పుడు డైల్ చేస్తా, రింగ్ అవ్వకుండానే కట్ చేస్తా, తర్వాత వాడిని కట్ చేస్తా. 1 2 3. దేకో మై రౌడీజం. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అలా చేసేవేంటి? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఆడు పడిపోయి చెప్తుంటే ఫోన్ అంటావు. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వు ఫోన్ చేసావా? ఒక్క నిమిషమే, నువ్వు చేయలేదు చూడు. అవును, నా నెంబరే. మరి నా దగ్గర మిస్డ్ కాల్ లేదు అంటే కాల్ హిస్టరీ కూడా డిలీట్ చేస్తున్నావా? నాదేనా లేకపోతే ఇంకెవరిదైనా? నేను డిలీట్ చేయట్లేదు, నన్ను నమ్ము. నమ్మను కాబట్టే మోసం చేసావు. మోసమా? నేనే మోసం చేశాను. నేను ఎప్పుడు స్టేటస్ పెట్టినా ముందు నువ్వే చూసేవాడివి. ఓ, అంటే నువ్వు స్టేటస్ పెట్టావా? ఓకే, నువ్వు పెట్టలేదు. చూసావా, నేను అబద్ధం చెప్పానో నిజం చెప్పానో కూడా తెలుసుకోలేకపోతున్నావు. అంతలా ఫాలో అవుతున్నావు నన్ను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి? ఒకప్పుడు మనం లవ్లో ఉన్నప్పుడు ఎన్ని చెప్పేవాడివిరా? ఒకప్పుడు అంటే ఏంటి? అంటే లవ్లో లేమా మనం? నాకు ఆకలేస్తే అన్నాన్ని అవుతానన్నావు, నిద్ర వస్తే మంచాన్ని అవుతానన్నావు, ఫీవర్ వస్తే డాక్టర్ అవుతానన్నావు. అయ్యావా? అరే, నేను చదివిన మెడిసిన్ కాదు, ఇంజనీరింగ్. డాక్టర్ ఎలా అవుతాను? రమ్మంటే రాత్రి రాదు, పొమ్మంటే సూర్యుడు పొద్దుపడవాడు. అది కాదమ్మా, అది కాదు మ్యాటర్. ఒకప్పుడు లవ్ అన్నావు కదా, అది రా, ముందుకు రా. మనం లవ్లో ఉన్నావా లేదా అది చెప్పు. ఎవరో చెప్పారని నన్ను నేను ఎందుకు మార్చుకోవాలి? నీ కొటేషన్ తగలయ్యా. నీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకో, లేకపోతే నాకు ఫార్వర్డ్ చేయి, నేను స్టేటస్ పెట్టుకుంటా. అంతేగాని ఈ దిక్కుమాల కొటేషన్ నాకు చెప్పకమ్మా ప్లీజ్. అవసరానికి కావాల్సింది డబ్బు, అడిగిన తప్ప అన్ని చెప్పు. చనిపోవడానికి కావాల్సింది జబ్బు. ఇంకా ఆపు నీ డప్పు, నీకేం కావాలో చెప్పు. బ్రేకప్. బ్రేకప్పా? ఎందుకు?
విడిపోయామని బాధపడకు. విడిపోయేమని ఫిక్స్ అయిపోయిందా? ఇన్నాళ్ళు కలిసి ఉన్నామని సంతోషపడు. ఏయ్, అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అమ్మయ్య, వదిలిచ్చేసుకున్నాను. బ్రేకప్ అంటుందేంటి ఇది? ఏమొచ్చింది దీనికి? నాన్న, హలో నాన్న, నీకు గుడ్ న్యూస్. వాడికి ఇప్పుడే బ్రేకప్ చెప్పేశాను. బ్యాడ్ న్యూస్ అమ్మా, ఇక్కడ కూడా బ్రేకప్. నాన్న, అలా అనుకున్నా. ఇప్పుడే వాడికి లేనిపోని కొటేషన్స్ అన్ని చెప్పి అతి కష్టం మీద వాడికి బ్రేకప్ చెప్పొచ్చాను నాన్న. ఈసారి వాడికి అర్థమయ్యే కొటేషన్లు చెప్పి లవ్ కంటిన్యూ చేయమ్మా. నువ్వు చేయగలవు, బికాస్ యు ఆర్ మై డాటర్. ప్లీజ్ నాన్న, ఏదోటి చేసి వాళ్ళని ఓకే చేయి నాన్న, ప్లీజ్ నాన్న. చాలా ట్రై చేశానమ్మా, నో యూస్. ప్లీజ్ నాన్న, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయవా? ప్లీజ్ 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 ప్లీజ్. మళ్ళీ నీకు మంచి సంబంధం చూసేంతవరకు వాడిని ఏటీఎం కార్డులో వాడుకోమ్మా. వాడుకో వాడుకో నీ నాన్న. ఇప్పుడు వీడిని ఎలా కన్విన్స్ చేయాలి? అయ్యో, రమేష్. అమ్మాయి వెళ్ళిపోయిందిరా బాబు. ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ వస్తుంది. రమేష్, రమేష్, మళ్ళీ వచ్చావు? చేయబట్టుకుంటుంది. దగ్గరుంటే దూరం అవ్వాలనిపిస్తుంది, వాయమ్మో. దూరంగా వెళ్తే దగ్గర అవ్వాలనిపిస్తుంది. బహుశా ఇదేనేమో ప్రేమంటే. కాదు, ఇది మాత్రం ప్రేమ కాదు. ఐ లవ్ యూ రమేష్. లవ్వా? నాకొద్దు, ప్లీజ్ అలా అనకు రమేష్. నాకొద్దు. గ్యాస్ వెలిగించాలంటే లైటర్ కావాలి. అమ్మని అమ్మ స్టార్ట్ చేసేసింది. ఇది ఇంకొచ్చి తాత, ఓటు వేయాలంటే ఎలక్షన్స్ రావాలి. నీకు దండం పెడతాను, ఈ కొటేషన్ లాపు. నీకేం కావాలో చెప్పు. ఐ లవ్ యూ. నాకొద్దు. ప్లీజ్ ప్లీజ్ అలా అనుకు. చేప నీటిలో మాత్రమే బతుకుతుంది, నేను నీతో మాత్రమే బతుకుతుంది. అమ్మా వద్దలే, Please, నీ కొటేషన్ వద్దు. నీకు లవ్వే కదా కావాల్సింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓకే, హ్యాపీ? థ్యాంక్ యూ రమేష్, వెళ్ళొస్తాను. అమ్మయ్య, I love you. ఏదోలా కన్విన్స్ చేసేసాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అంబావోయ్, గట్టిగా తగిలిందేంట్రా? చాలా గట్టిగా దోస్తుందిరా. అంతేరా, అది అంతే. అయినా అమ్మాయి చాలా కన్ఫ్యూజన్లో ఉందిరా. కాసేపు బ్రేకప్ అంటది, కాసేపు ఏమో ఐ లవ్ యూ అంటది. చాలా క్లారిటీగా ఉంది అమ్మాయి. ఎలా? ఎందుకంటే దానికి ఒక మంచి సంబంధం వచ్చింటది, అందుకే నన్ను వద్దనుకుంది. ఆ సంబంధం క్యాన్సిల్ అయి ఉంటది, అందుకే మళ్ళీ వచ్చి నన్ను తగులుకుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారా? ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి కారణం లేకుండా బ్రేకప్ చెప్పిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి వెనకాల బ్యాకప్ ఉన్నట్లే. తిరిగి అనుకున్నా వెంటరా మనకి. అయినా నువ్వు చాలా గ్రేట్ రా, ఆ అమ్మాయిని ఇంకా సిన్సియర్గా లవ్ చేస్తున్నావు. ఆ బొక్కలే, నాకు మన సంబంధం వచ్చేంత వరకు దీంతో టైం పాస్ కోసం అట్లా తిరుగుతా ఉంటా. అదేంటి? ఇదంతా ఒక క్యాండిల్ పథకం రా. అంటే అంటే వెలుగునంత వరకే మన పనులు మనం చక్క పెట్టుకుని వెళ్ళిపోవాలి. అంటే ఎస్, నువ్వు అనుకుందే. అమ్మా ఈసారి ఇంకా మంచి సంబంధం వచ్చిందమ్మా. నువ్వు ఫాదర్వా బ్రోకర్వా? పెట్టు. ఇది ఖచ్చితంగా నా కూతురు కాదు. యూ చీటెడ్ వైఫ్, యూ చీటెడ్. పైకి వచ్చి లగాదెంగే, ఐఎమ్ కమింగ్. ప్రేమ అనేది చాలా గొప్పది, దాన్ని వీళ్ళు పెళ్లి చేసుకొని చెడగొడుతున్నారు. ఇట్స్ ఏ బ్యాడ్ ఐడియా. చూసిన సినిమానే ఎన్నిసార్లు చూస్తారు? జాబ్ ఉన్నోడిని లవ్ చేయాలి, డబ్బులు ఉన్నోడిని పెళ్లి చేసుకోవాలి. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎరా సార్, నీకున్నవి 2 ఆప్షన్లు. ఒకటి మా అమ్మాయి కావాలా, సబ్స్క్రైబ్ నోట్ చెప్తావా? నాకొద్దు, నీ కూతురు నాకొద్దు. నేను సబ్స్క్రైబ్ నోట్ చెప్పేస్తా. అయితే చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్నాట్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే గంట కూడా కొట్టేయండి. చెప్పేసాను సార్. ఇంకా బయలుదేరు. ఓకే సార్. మీ కూతురు నీ లక్షణాలే కదా సార్? ఎసరే Tell me. నీకు బార్డర్ లైన్ డయాబెటీస్ ఉంది. బార్డర్ లైనా అంటే ఉన్నట్టా లేనట్టా? సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్సు బకాసురుడు తిన్నట్టు తిన్నాం కదా. ఇక పాయాసం అని పెట్టారా అయ్యా, అది తినలేక నాకు ఆయాసం వచ్చింది. భయ్యా 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 భయ్యా. తింటే డయాబెటీస్ వస్తుంది, డామ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. చూసుకో. స్వీట్స్ వల్ల స్పాయిల్ అవుతుంది నీ డైట్. కానీ టేస్ట్ బడ్స్ కి ఫుల్ ట్రీట్. మా ముగ్గురు కోసం చేసుకున్న స్వీట్ వీడు ఒక్కడే లాగించేశారు డాక్టర్. ఏయ్ సై సై, సపోర్ట్ చేయడం అంటే అడగగానే స్వీట్ వండి పెట్టడం కాదు. మొత్తం చెప్పకుండా అంతే అంటావేంట్రా? స్వీట్ పడకపోతే నా మీల్ కూడా ఇలానే ఇన్కంప్లీట్ గా ఉంటుంది.